Watch full episodes on Jio Hotstar. ఆ బాక్స్ ని మర్యాదగా అక్కడ పెట్టు, లేదంటే నా నుంచి తప్పించుకోలేవు. మోటు ఏం చెప్పాడో నీకు అర్థం కాలేదా? నువ్వెక్కడికి పారిపోలేవు, అన్ని దారులు మూసుకుపోయాయి. అవును, ఒకవేళ నువ్వు కావాలనుకుంటే ఆ కిటికీలోంచి బయటికి దూకొచ్చు. ఏమంటావు పతులు? గుడ్ ఐడియా. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యవాడు పారిపోయాడు. నేనేం చేయను? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, పద వాణ్ణి వెంబడిద్దాం. సరే పద. అరే మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? నా ఉద్దేశం లిఫ్ట్ నుంచి కిందకు వెళ్ళి వాణ్ణి వెంబడిద్దామని. కానీ అది నువ్వు ముందే చెప్పాలి కదా. ఐడియా సజ్జి. ఇంత అందమైన పెట్టెలో సమోసాలు దాచావా? ఏం చేయమంటావు దొంగన్నయ్య? ఇక్కడ దుబాయ్ లో మంచి సమోసాలు దొరకటం లేదని నేను ఫుర్ఫురి నగరం నుంచి సమోసాలు తెచ్చుకున్నాను. బాయ్ బాయ్. మోటు, వచ్చి ఈ గొడుగు పట్టుకో, లేదంటే కింద పడిపోతావు. వీలేదు, నా సమోసాని మర్యాదగా నాకు తిరిగి ఇచ్చేయ్. వదలను వాడిని, నేను వదలను. వాడి దగ్గర నా సమోసా ఉంది. మర్యాదగా నా సమోసా నాకు ఇచ్చేయి. నా సమోసా నాకు ఇచ్చేయి. నా సమోసా నాకు ఇచ్చేయి. నువ్వేం చేస్తున్నావు మోటు? నిద్రలోంచి లే. నాకు ఎంత మంచి కళ వచ్చిందో, మజా వచ్చింది. భలే డైవ్ చేశాను. నిజమే, డైవ్ బాగానే ఉంది. నా పొట్టని మాత్రం తోలు సంచి చేశావు. పద, నాకు చాలా ఆకలేస్తోంది. టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్ళి గుమగుమలాడే వేడి వేడి సమోసాలు తిందాం. అరే, ఆయన నిన్నటి నుంచి మనల్ని వెతుకుతున్నారు. ఇంతవరకు ఆయన పాత బాకీ మనం తీర్చనే లేదు కదా. ఇప్పుడు గనక మనం ఆయనకి దొరికామంటే మనల్ని సమోసాలుగా మార్చేస్తాడు. టీ కొట్టు బాబాయ్ వచ్చేసినట్టున్నాడు. త్వరగా ఎక్కడైనా దాక్కుందాం. అరే పతులు, టీ కొట్టు బాబాయ్ కాళ్ళు ఇంత చిన్నగా ఎప్పుడైపోయాయి?
అరే వీడు మన చోటు కదా. చాలు ఇంకా చాలు చాలు. మమ్మీ త్వరగా రండి, మావయ్య ఇంట్లోనే ఉన్నారు. ఏంటి నువ్వు మన సిస్టర్ మున్ని దగ్గర కూడా అప్పు తీసుకున్నావా? నేను ఎవరి సిస్టర్ దగ్గర నుంచి ఏ డబ్బులు అప్పు తీసుకోలేదు. మున్ని నువ్వా? ఏమిటి, ఏం తీసుకొచ్చావు? చోటు ఉదయాన్నే మీకోసం సమోసాలు తయారు చేయమన్నాడు. మీ దగ్గరే కూర్చుని తింటాడట. సమోసాలా? ఒకవేళ ఉదయాన్నే దొరికిందంటే సమోసా, అప్పుడు వస్తుంది జీవితంలో మజా. నా బంగారు మేనల్లుడు నా అవసరాలు ఇష్టాయిష్టాల గురించి ఆలోచిస్తాడు. నువ్వు మాత్రం పేరుకే సిస్టర్వి. మోటు మావయ్య, మీరు ఇలా మాట్లాడుతూనే ఉంటారా లేక సమోసాలు తినడం మొదలు పెడతారా? నేను ఇంకెక్కువసేపు వెయిట్ చేయలేను. ఓకే చోటు, నేను ఇటువైపు నుంచి దాడి చేస్తాను, నువ్వు అటువైపు నుంచి దాడి చేయి. ఈ మామ అల్లుళ్ళిద్దరూ ఒకేలాంటి వారు. ఏం తిందామా ఏం తాగుదామా అనే ఆలోచన. చోటు అయితే వాళ్ళ మామయ్య లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు. మోటు కూడా అంతే, ఎప్పుడూ తననే తలుచుకుంటాడు. రాత్రింబవళ్ళు చోటు చోటు అని కలవరిస్తాడు. ఇద్దరికిద్దరే. నేనే గెలిచాను. ఆహా, అరే కానీ ఇదేమిటి, ఈ సమోసా మీద ఏదో రాసుంది. దీని మీద చోటు అని రాసుంది. అంటే ఇది చోటుకి చెందాల్సిందే. థ్యాంక్ యూ మోటు మావయ్య. ఏ మోటు, చోటు పేరు మీద నువ్వేదో కవిత రాసావు కదా, అది చదివి వినిపించు. ఓ అదా, బంగారు చోటు, బలమైన చోటు, తెలివితేటలు నీ జట్టు, కలవరిస్తాడు చోటు చోటు అని ప్రతి క్షణం ఈ మోటు. బంగారు మావయ్య, బలమైన మావయ్య, మోటు మోటు మావయ్య, చోటుకిష్టమైన భలే భలే మావయ్య ఈ మోటు. నువ్వు చాలా తెలివైన వాడివి. సరే వెళదాం పదా. నిన్ను టీ కొట్టు బాబాయ్ కొట్టుకు తీసుకువెళ్ళి వేడి వేడి సమోసాలు తినిపిస్తాను. ఏమంటావు పతులు? టీ కొట్టు బాబాయ్ అప్పు చాలా ఉంది, ఆయన మనకు సమోసాలు ఇవ్వడు. పత్లు మామయ్య, పదండి వెళ్ళి ప్రయత్నిద్దాం. ప్రయత్నించిన వాళ్ళెప్పుడు ఓడిపోరు. చూస్తుంటే చింగం గారు జాన్దా డాన్ ని చేస్తున్నట్టున్నారు. దొరికేశారు. చాలా పరిగెత్తారు జాన్. ఇన్స్పెక్టర్ చెంగం గారు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. నేనే జాన్ని జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ ఆపగలిగే ధైర్యం ఎవరికుంది, అంత శౌర్యం ఎవరికుంది? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. చోటు, మీ మావయ్య ఇప్పుడే వేడి వేడి సమోసాలు తినొస్తున్నాడు. ఇప్పుడు చూడు, సమోసాలు తిన్న తర్వాత తను ఏమేమి చెయ్యగలడో. బాస్ ఏం చెప్పారో అర్థం కాలేదా? మర్యాదగా అడ్డు తప్పుకోండి. అనవసరంగా మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించకండి. అవును పెద్దన్నయ్య, ఎగిరే వాళ్ళని ఎవరు ఆపగలరు? ఎవరు ఎగురుతున్నారు ఇక్కడ? ఎవరు ఎగురుతున్నారు? నువ్వే. ఇది చీటింగ్. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు, పత్లు, చోటు, జాన్ ది డాన్ పారిపోవడం మీరు చూసారా?
జాన్ వస్తున్నాడు. చెంగం గారు పక్కకు తప్పుకోండి. నన్ను పక్కకి తప్పించే దమ్ము ఈ లోకంలో ఎవ్వడికి లేదు. నన్ను చూసే లోకం భయపడుతుంది. లోకంలో నేను ఎవ్వడికి భయపడను. అయ్యమ్మా, వీళ్ళు పైనుంచి ఎలా పడ్డారు? చేస్ కింద కదా జరుగుతోంది. అయ్యమ్మా, సువాసన సువాసన. ఈ మోటు చోటులిద్దరూ ఒకేలాంటి వారు. ఏ మోటు, సమోసాలు మీద చేసే ఉంటే మర్యాదగా ఉండదు. ఇదిగో చోటు బాబు, నీకెన్ని సమోసాలు కావాలంటే అన్ని తిను, కానీ మోటుకి ఒక్క సమోసా కూడా ఇవ్వను. నీ సమోసాలు నాకేమీ అక్కర్లేదు. పదపతులు. తాతయ్య, మామయ్య తినకపోతే నేను తిన్ను. అరే తమ్ముడు, సరేలే. ఏ మోటు, తాగు రా. ఈ రోజు చోటుతో పాటు నువ్వు కూడా కడుపు పగిలేలా తిను. హలో, ఇక వచ్చి తిను. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. నేను తినను. తాతయ్య, ఇప్పుడు ఏం చేద్దాం? ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। ना धेला ना दमड़ी ना कौड़ी, रे मोटू और पतलू की जोड़ी। मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी। मोटू के पेट में भूख भरी है, टायर के जैसे भूख भरी है रे। पतलू तो मर जाए, मूंगफली से बच के निकल जाए पतली गली से। रे मोटू पतलू, रे मोटू पतलू। హలో చోటు, నేను కొత్త ప్లేన్ తయారు చేశాను. చూడాలనుందా? ఆ ప్లేన్ లో మనం గాల్లో షికార్లు కూడా కొట్టొచ్చా? ఓయ్, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మనం ఆ ప్లేన్ మీద ఇంతవరకు ఎవరూ వెళ్ళని ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. ఆ ప్రదేశానికి నేను లాస్ట్ ఐలాండ్ అని పేరు పెట్టాను. లాస్ట్ ఐలాండా? నేను తప్పకుండా వస్తాను. మా మమ్మీకి చెప్పి ఇప్పుడే వచ్చేస్తానే. లాస్ట్ ఐలాండ్ ని వెతకడానికి వెళ్తున్నారా? అంటే తప్పకుండా ఖజానాని వెతకడం కోసమే ఉంటుంది. పదండి బాస్, మనం కూడా ఖజానాని వెతకడానికి వెళ్దాం. నేనే జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పతులు వెతుకుతారు ఖజానా. ఆ తర్వాత మన చేతికి అందిస్తారు స్వయాన్న. హలో డాక్టర్ జట్కా అంకుల్, ఏరోప్లేన్ చాలా అందంగా ఉంది. అవును, త్వరగా వెళ్ళి లోపల కూర్చో. లాస్ట్ ఐలాండ్ మన కోసం ఎదురు చూస్తోంది. బాస్ బాస్, అటు చూడండి.
దీన్ని తీయండి, దీన్ని త్వరగా తీయండి, దీన్ని చంపేయండి, నన్ను కాపాడండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు, నన్ను కాపాడు. అరే ఏంటిలా జరుగుతోంది? నేను ఈ ప్లేన్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇంజిన్ లో ఏదో గడబిడ జరిగినట్టుంది మిత్రమా. లగాయితో మీరు ఎప్పుడు ఏం చేసినా అందులో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అయ్యమ్మా, ఎవరైనా దీన్ని ఆపండి. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.